హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే ఏ టు జెడ్ ఎగ్జాక్టింగ్ పార్క్ అనేది తిరుపతిలో ఓపెన్ చేశారండి. కరకంబాడి రోడ్లో ఆర్డీఓ ఆఫీస్ దాటుకొని వెళ్ళాలండి. చాలా బాగుంది, మీరు రండి చూద్దాము. నాతో పాటు నేను మా అబ్బాయితో కలిసి వెళ్ళానండి. ఎంట్రన్స్లోనే గుర్రం ఉందండి. ఎంట్రీ పాస్ తీసుకోవాలండి. ఎంట్రీ పాసు మనిషికి 100 రూపాయలండి. మనకు ఫస్ట్ గుర్రమే కనిపిస్తుందండి. ఈ ఆవు ఎద్దు ఉన్నాయి. ఈ ఎద్దు కొమ్ములు చూడండి ఎట్లుండదో. వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలా, ఒక దెబ్బకి లేపు ఆడబడేస్తాయి ఇవి. చూడండి ఎంట్రన్స్లో ఏమన్నా తెచ్చుకొని కూడా మనం తినచ్చు. నలుగురు కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి. పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చినట్టున్నారండి. బస్సు మాట్లాడుకొని ఒకే యూనిఫామ్లో ఉన్నారు అందరూ. చాలా బాగా అనిపించింది. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారండి. మా అబ్బాయి తేజ అండి, మా అబ్బాయితో కలిసి నేను వెళ్ళాను. మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడండి మీ అందరికీ. ఎంట్రీ పాస్ ఇక్కడ ఇచ్చేయాలండి అవ్వ దగ్గర. లోపలికి వెళ్దాం రండి. చూడండి మనకు ఎంతో ఇష్టమైన మన డాగ్స్. ఫస్ట్ మేము చూసింది ఇవేనండి. ఇదేదో కొత్త రకం బ్రీడ్. ఈ బ్రీడ్ ఏమని నాకు తెలియదు. అదొక రకం బ్రీడ్ వెనకాల ఉంది. ఇవి రెండు బాగానే కలిసిపోయినట్టున్నాయి. ఇవి షిజ్జు జాతికి చెందిన పిల్లలండి. ఇవి అవి బుడ్డిగా పొట్టిగా భలే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అక్కడ బోన్లో ఉంది చూడండి, అది చిన్న పిల్ల పాపం ఇవన్నీ కొరికేస్తున్నాయి అనేసి దాని లోపల పెట్టారంట వాళ్ళు. మేము అడిగాము ఎందుకు అంత దీంట్లో బంధించిండారని. ఇవి కొరికేస్తున్నాయి అనేసి దాంట్లో పెట్టిండామని చెప్పింది ఆవిడ. చాలా బాధ అనిపించిందండి పాపం. దాంట్లోనే సేఫ్టీ అని పెట్టిండారు వాళ్ళు. ఎక్కడ ఒక్కడ పడుకొని ఉన్నాయి ఇవి. ఈ పెద్ద కుక్కలకి ఒక నోటికి సరిపేట్టుగా ఉంది ఆ పిల్ల కొరికినాయంటే, అందుకనేసి లోపలేసిండారంట. ఇవి భలే నచ్చాయండి. వీటిని బాగా నీట్గా స్నానాలు చేపించి వీటిని బాగా చూసుకుంటే భలే ఉంటాయి. ఇవి వచ్చి ఇదొక రకం కోళ్ళు అండి. ఇవి నిప్పు కోళ్ళు. వీటికి భలే కోపం, భలే కొరుకుతాయి. ఇదొక రకం కోళ్ళు అండి. ఇవి చూసేదానికి మీకు వీడియోలో ఏమన్నా పెద్దగా కనిపిస్తున్నాయేమో తెలియదు కానీ మాకు అక్కడ డైరెక్ట్గా చూస్తే ఇవి చిన్నవి పొట్టి కోళ్ళు అండి. ఇవి మన సైడ్ ఉండవు. ఇవి మన సైడు ఒక రకంగా ఉంటాయి. పోలికలు అయితే ఇట్లా ఉంటాయి కదా మనకు కోళ్ళు, కానీ ఇవి వేరే రకంగా ఉన్నాయి. సైజు మాత్రం థాయిలాండ్ నుంచి తెప్పించినారంట. వీటి లైఫ్ టైం వచ్చి 4 నుంచి 6 సంవత్సరాలు ఉంటుందని చెప్తా ఉన్నారు. అక్కడ బోర్డు ఉంది. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి నిప్పుకోళ్ళకు భలే కోపం అండి. ఇవి వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలా. ఇవి వచ్చి చీటి కోళ్ళు అండి. మా సైడ్ వీటిని చీటి కోళ్ళు అనేసి అంటారు. వీటి పేరేందో మీ భాషలో ఏమంటారో మీరు తెలియజేయండి. ఆయా ఊర్లలో వాటికి కొంచెం ఉంటుంది కదండి పేర్లు. మేము చిత్తూరు సైడ్ వీటిని చీటి కోళ్ళు అని అంటాము. ఇవి యుఎస్ఏ నుంచి తెప్పించారంట. 4 నుంచి 5 సంవత్సరాలు బ్రతుకుతాయంట ఈ కోళ్ళు వచ్చి. ఇది కూడా పొట్టిగానే ఉన్నాయి. ఇవి అమెరికా నుంచి దిగుమతి అయినాయా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఒక కోడి పిల్ల బయట వచ్చేసిందండి. దీన్ని పట్టుకోవడానికి నేను ట్రై చేశాను, ఇది దొరకలేదు. బయట ఆడుకుంటా ఉంది ఇది. వాటి పిల్ల ఇది. ఇదో ఒక బొచ్చు కోడి లాగా అనిపించిందండి. వెరైటీగా ఉంది వాటి బొచ్చు. చైనా నుంచి వచ్చాయి. వెజిటేబుల్స్ తింటాయని పెట్టినారు. 3 నుంచి 4 సంవత్సరాలు వీటి లైఫ్ టైము. ఇవి కూడా అట్లానే ఉన్నాయి. పొట్టిగా ఉన్నాయి. ఎక్కువ బొచ్చు ఉందండి వీటికి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తామండి. మూగజీవులు కదా, చాలా బాగుంటుంది మనకి. మా అబ్బాయి ఆ కోడి పిల్లని పట్టుకొని లోపల వేయడానికి ట్రై చేసినాడు, అది దొరకలేదు.
ఎంతసేపు నాకు ఈ కుక్కల మీదనే ఉంటుందండి కలవరం అంతా. మన ఇంట్లో మనం పెట్స్ని పెంచుతున్నాం కదా, వాటి పైన ప్రేమ అలాగే ఉంటుంది. ఇదొక రకం పిల్లులండి. నాకైతే ఏ రకం పిల్లులు అని తెలియదు, మన నాటు పిల్లులు కాదు ఇవి. ఇవి భలే ఉన్నాయి. లోపల క్యూట్గా ఎండ పడుతుంది కదండి, అంతగా ఏం కనిపించలేదు. బాగున్నాయి అవి, ఎంతైనా భలే క్యూట్ ఉంటాయి పిల్లులు. ఇది భలే ఉంది, కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా చూస్తుందో. ఇంకా పావురాలు కనిపిస్తాయండి మనకి. చిలకలు పావురాలు అంతా ఒకటిగానే ఉన్నాయి. భలే ఉన్నాయి. అసలు ఇక్కడికి వెళ్ళాలంటే చిలకల కోసం వెళ్ళొచ్చండి. ఎంత బాగున్నాయో, రకరకాల చిలకలు, కలర్లుగా భలే ఉన్నాయి. వాటికి బాగా ఏర్పాటు చేసినారు, చోటుని గూళ్ళు ఏర్పాటు చేసినారు, అన్నీ భలే ఎంజాయ్ చేస్తున్నాయి ఇవి. ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చినారో కానీ చాలా బాగున్నాయి. పావురాలు, ఇవి తెల్ల పావురాలు. ఈ పావురాన్ని నేను పట్టుకోవడానికి ట్రై చేశాను, అది దొరకలేదు. చేత్తో తీసుకుందామంటే తెల్లది భలే ఉందండి. పావురం మాత్రము వెళ్ళిపోయింది. అది పట్టుకోవడానికి ట్రై చేస్తే చిలకలు మాత్రము చాలా చాలా బాగున్నాయి. చిన్నపిల్లల కాడి నుంచి, పెద్దోళ్ళ కాడి నుంచి, వృద్ధుల కాడి నుంచి ఎవరైనా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంది. పావురాలు ఇవి కిందనే తిరుగుతున్నాయి. ఇది మనకు కనిపించే పావురం ఎక్కువ, ఈ పావురము. రకరకాలుగా ఉన్నాయి చూడండి చిలుకలు. అవి పైకి ఎగిరిపోకుండా అక్కడ కూడా ఏర్పాటు చేసినారు బాగా. వాటికి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే, ఎంత ఆనందం పొందుతారో అవి మన దగ్గరికి వస్తుంటే. చెక్క పెట్టెలతో బాగా అరేంజ్ చేశారండి వీటికి గూళ్ళు. భలే పోతున్నాయి వస్తున్నాయి వాటి లోపలికి. అవి నాకు రామచిలకలు అంటే భలే ఇష్టం అండి, కానీ అవి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదొక రకం కోళ్ళు అండి. ఇవి నాకు తెలిసి మన పక్కన ఏదో పేరుతో పిలుస్తారు, నాకైతే అంత తెలియదండి. ఈ కోళ్ళు సరిగ్గా కూడా మీకు కనిపించదేమో, చాలా దూరంగా ఉన్నాయి అవి. ఇదొక రకం కోళ్ళు. వీటిని బొల్లి కోళ్ళు అంటారండి మా సైడు. ఈ పిల్ల ఇది కనిపిస్తుంది చూడండి, ఇది బొల్లి కోళ్ళు అంటారు. ఎక్కడా తిరుగుతుంటాయి చెట్లల్లో, పుట్లల్లో, సందల్లో. దొరికితే పట్టుకొని తినేస్తారు. మా బావి కల్లా చాలా ఉన్నాయి. ఇవి చూడండి చిలకలు ఎంత బాగున్నాయో. అస్సలు మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి అండి చిలకలతో ఉంటే మాత్రమే. చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. నేను టైం అంతా చిలకల దగ్గరే స్పెండ్ చేశానండి దాదాపు. ఇదొక రకం చిలకలు చూడండి, అవి ఎంత బాగా బుడ్డిగా వాటిలో తింటున్నాయి. నేను అదొక రకం ఏదో పక్షేమో అనుకున్నాను, కానీ నాకు చిలకల్లాగే అనిపించాయండి అవి. చిలకలే, ముక్కు చూసి చిలకలు అనుకున్నానండి. గువ్వలో లేదా చిలుకలో అవి. ముక్కు చూసి మాత్రం నేను చిలకే అనుకున్నా. ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి చిలుకలు. పావురాలతో పాటు అవి ఉన్నాయి, కలిసి ఉన్నాయి. వాటికి ఫుడ్, నీళ్లు అన్ని బాగా ఏర్పాటు చేసినారు వాళ్ళు అక్కడ. ఇక్కడ చూడండి 2 చిలుకలు గొడవ పడుతున్నాయి. ఇది నేను క్యాప్చర్ చేశాను. అది 2 గొడవ పడుతుంటే మిగతా చిలుకలన్నీ వచ్చినాయండి, గొడవ పడద్దు అని చెప్పి విడిపించేదానికి వచ్చినట్టున్నాయి అవి. వాళ్ళు గొడవ పడతానే ఉంటే మీరే కొట్టుకోండి, మా వల్ల కాదని వెళ్ళిపోయినట్టు అని ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఎంత ఎన్ని చిలుకలు వచ్చినాయి కానీ అవి 2 విడిపించుకోలేదు. మా అబ్బాయిని వాటిని విడిపించరా పోయిందనని మా అబ్బాయికి చెప్పానండి నేను. గొడవ పడుతున్నాయి, నాకు బాధ అనిపించింది 2 ఒకదానికొకటి ఖర్చుకుంటున్నాయని.
చూడండి మా అబ్బాయి వెళ్ళాడు పట్టుకుందామని, రెండు వెళ్ళిపోయినాయి. ఒక గొడవని ఒక వారిని మేము ఆపాము, మా అబ్బాయి ఆపాడు అనిపించిందండి నాకైతే. వాటి సైజుకి అదే పెద్ద వారండి. నాకెంతసేపు మా ఇంట్లో లియో ఉంది కదండి, మీ అందరికి తెలుసు మన సబ్స్క్రైబర్లకి, ఎంతసేపు నాకు కుక్కల మీదే ఉందండి కలవరం అంతా. చిలకలు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయండి, మనసు చాలా నిండిపోతుందండి చిలకలు చూస్తే. ఇక్కడ చూడండి, ఇవి ఇంకొక వేలో, ఇవి పెద్ద చిలుకలు అండి, అవన్నీ చిట్టి చిట్టి చిలుకలు. ఇక్కడ మాత్రం ఇంకొక అద్భుతం ఇక్కడ అన్నమాట, మహా అద్భుతం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకా అద్భుతము. ఇవి పెద్ద పెద్ద చిలుకలు, రంగురంగుల చిలుకలు. మా అబ్బాయి చూపిస్తున్నాడు చూడండి, అక్కడ ఉన్నాయి. దాంట్లో జంటగా ఉన్నాయి ఇంకా పెద్ద చిలుకలు. ఇది వచ్చి ఊడుమండి, నిద్రపోతుంది. నేను టచ్ చేయడానికి ట్రై చేసినాను, ఎందుకు వచ్చిన గొడవ, దాని నిద్రని ఎందుకు డిస్టర్బ్ చేసేదని నేను ముట్టుకోలేదండి. ట్రై చేసా ముట్టుకుందామని, ఎందుకు వచ్చిన గొడవ, పాపం నువ్వు నిద్రపో అని చెప్పేసి వదిలేసి వచ్చేసాను. భలే ఉంది చూడండి చిలుక. ఇక్కడ మన చేతుల మీదకి వస్తాయండి చిలుకలు. నా లైఫ్లో నాకు చిలుకలు అంటే చాలా చాలా ఇష్టము. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఈ చిలుకలను పట్టుకోవడం, వీటిని ముట్టుకోవడము. చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. అవి మన చేతుల్లోకి వచ్చి మనం తినిపిస్తే తినడం అనేది. మా అబ్బాయి ఎంత ఆనందపడుతున్నాడు చూడండి. అవి పొద్దుతిరుగుడు గింజలండి, వాళ్ళే ఇస్తారు అక్కడ, వాటిని మనం పెట్టచ్చు. మనం బయట నుంచి తీసుకెళ్ళిన ఆహారం వాటికి వేయకూడదండి, ఎందుకంటే కొంచెం సాల్ట్ లైట్గా కలిసి ఉంటుందంట మనం తీసుకెళ్లే ఫుడ్లో. అందుకని వాళ్ళు వద్దన్నారు, వేయొద్దండి అనేసి. అవి వాటి ఆరోగ్యం గురించే కదా వాళ్ళు కూడా చెప్పినారనిపించిందండి. అందుకే పొద్దుతిరుగుడు గింజలు మాత్రం నేను పెట్టాను చూడండి. నా చేతిలోకి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం అండి, అనుభూతి మాటల్లో చెప్పలేనండి. ఫస్ట్ టైం ఒక చిలకని నా చేతుల్లోకి తీసుకొని నేను ఫుడ్ పెడుతున్నాను. నా మనసు సంతోషంతో నిండిపోయిందండి. అది నా చేతిలో ఉండే ఫుడ్ తింటుంది చిలక అనేసి. నాకు భలే ఇష్టం అండి. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నాకు చిలక అంటే ఎంత ఇష్టం అనేసి. భలే ఫీలింగ్ వచ్చిందండి. నా చేతిలో ఉన్న ఫుడ్ ఉల్చుకొని తింటుంది అది గింజల్ని, పొద్దుతిరుగుడు గింజల్ని. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిరండి ఒకసారి. మనిషికి 100 రూపాయలే కాబట్టి పెద్ద అమౌంట్ ఏం కాదు, అది వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి రావచ్చు. అసలు నష్టమే లేదండి. ఇవైతే ఒక రకం చిలుకలు, ఇవి జంటగా లోపల ఉన్నాయి. వాళ్ళు మన కాళ్ళంటే చేతికి కూడా తీసిస్తారు, వాటిని కాసేపు చేత్తో పట్టుకోవచ్చు. అక్కడ వచ్చి అవి తెల్ల చిలుకలు, ఇవి జంటగా బాగున్నాయి. అవి లోపల నుంచి బయటకు వదలలేదు, కానీ వాళ్ళు మాత్రం మనకు చేతికి తీసి ఇస్తారు, పట్టుకోవచ్చు. మిగతావన్నీ స్వేచ్ఛగా ఎగురుతున్నాయి ఇక్కడ. మా అబ్బాయి ఎంత ఆనందపడుతున్నాడు చూడండి. అది మీదెక్కి మరి ఇదైతే వదలనే లేదు. అది ఎల్లో కలర్ చిలక ఎంతసేపు వాడినే పట్టుకొని నింది అది పాపము. మా వాడికైతే చాలా సంతోషం అనిపించింది వాడి చేతుల్లో ఫుడ్ తింటుంటే. ఇవి మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నాయండి, బోన్ లోపలనే కూడా మనుషుల్ని బాగా గమనిస్తున్నాయి. మా అబ్బాయి ఎంత సంతోషపడుతున్నాడో చూడండి. చాలా బాగున్నాయి అవి అయితే. అసలు మనం ఇచ్చిన 100 రూపాయలకి అస్సలు వర్త్ అండి. ఇక్కడికి వెళితే మనం ఎంతసేపు అన్నా టైం స్పెండ్ చేయొచ్చు, మనకు ఓపుకున్నంత వరకు. వాళ్ళు ఏమి ఇదని బయటికి వెళ్ళండి అని కూడా ఏం చెప్పరు. ఉదయం వెళ్తే కూడా మధ్యాహ్నం రావచ్చు. భోజనం కూడా అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ టేబుల్స్ ఉన్నాయి, అన్నీ మనం బయట నుంచి తీసుకెళ్ళి కూడా తినొచ్చు. కానీ వాటికి మాత్రం ఆహారం పెట్టకూడదండి, బయట ఆహారము. నేను దాదాపు ఇక్కడే ఒక 3/4 గంట సేపు, 1 అవర్ అనుకోండి, అంత టైం స్పెండ్ చేశాను నేను చిలుకలతో.
నాకు మళ్ళీ టైం దొరికితే ఖచ్చితంగా వెళ్తానండి, నన్ను తీసుకెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు. బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు బయటికే రాబుద్ది పుట్టదండి ఇక్కడి నుంచి, అంత బాగున్నాయి. ఆ పాప చిలకని అడిగితే మీదేసుకోవడానికి ఇచ్చిందండి, బోన్లోంచి తీసి ఇచ్చింది పాప మీద. ఎక్కడ కొరుకుతుందో అని భయపడింది కానీ అస్సలకి అదేం అనలేదు. అమ్మాయి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయింది. అసలు చూడండి చేతిలో ఎంత బాగా, అమ్మాయి భయపడుతుంది కానీ చేతిలో భలే కూర్చునింది అది. ఆ ముక్కుతో ఎక్కడ కొరికేస్తుందని భయపడ్డారు కానీ ఇది మావోడి మీద ఎక్కింది చూడండి చిలక. మావోడు మెడలో రుద్రాక్ష వేసుకున్నాడండి మెడలో, దాన్ని దారం ఇప్పడానికి ట్రై చేస్తుందండి. అది వెనక కట్టుకోండి దారం ముడేసుకోండారు కదా రుద్రాక్షని, దాన్ని ఇప్పడానికి ట్రై చేసింది. అది భలే అనిపించిందండి, జంటగా భలే ఉన్నాయి చూడండి. తప్పకుండా వెళ్ళండి తిరుపతిలో, ఎవరైనా సరే తిరుపతిలో ఉండేవాళ్ళు, బయటకు నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, భక్తులు కూడా వస్తారు కదండి. A to Z ఎగ్జాక్టింగ్ పార్క్ అండి పేరు. ఇదొక రకం చిలకండి, ఇది భలే నచ్చింది నాకు. ఇది నాకు ఎర్రగా అనిపించింది, నాకు నచ్చింది అది. కాసేపు దాంతో టైం స్పెండ్ చేశాను. ఇది కొరుకుతుందని మాత్రం అమ్మాయి చెప్పింది. ఇది ఒకటే ఉన్నిందండి అక్కడ. ఇక్కడ ఈ కొమ్మ మీద ఉన్నాయి చూడండి చిలుకలు, ఇవి బాగున్నాయి. ఇవి కూడా చిట్టి చిట్టిగా ఉన్నాయి, మీకు చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాకి చిలక ఆ టైప్లో ఉంది, కాకి టైప్లో అనిపించిందండి. రంగు ఏమన్నా వేసేసారా నాకేం అర్థం కాలేదు. కొరుకుతుందంట చిలక, చిలకే ఇది, కాకేం కాదు చిలకే. నేను ఫుడ్ తినిపిస్తే తినింది చూడండి. అమ్మాయి కొరుకుతుంది అని కూడా చెప్పింది కానీ నేను ధైర్యం చేసి పెట్టాను దానికి. చిలకలు అయిపోయినాయండి. ఇంకటి నుంచి మనకు తాబేళ్లు కనిపిస్తున్నాయి చూడండి, ఇవి నక్షత్ర తాబేళ్లు, ఇవి ప్రత్యేకంగా తెప్పించినారంట. మనకు చాలా మంచిది నక్షత్ర తాబేళ్లు కనిపిస్తే. మేము టచ్ చేశానండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. తాబేళ్లు అయిపోయినాక పాములు రెండే ఉన్నాయండి అక్కడ. ఇదొక రకం పైతాను. ఇవి వచ్చి ఇవి ఎలుకలండి. ఈ ఎలుకలు మన సైడ్ కనిపించవు ఈ ఎలుకలు. ఇదొక రకం పైతాన్ అండి, అది ఎప్పుడు పోయినా అలానే పడుకొని ఉంది, బ్రతికే ఉంది, చచ్చిపోలేదు. అది కళ్ళుతో భలే చూస్తుంది, అది దగ్గర నుంచి చూసే వాళ్ళకి కనిపిస్తుంది, ఆ పొజిషన్ లోనే ఉన్నింది అది. ఇవి ఒక రకం ఎలుకలండి. ఇవి పొట్టి పొట్టి మేకలు గొర్రెలండి. వాళ్ళు బయట ఇచ్చినారు బీట్రూట్ క్యారెట్ కవర్లో పెట్టి, వాటిని ఇక్కడ వీటికి తినిపించాము. చూడండి ఎంత పొడుగున్నాయో చెవుళ్ళు ఈ మేకకి. అది ఎక్కడన్నా పొడుస్తుందేమో అని భయపడ్డాను, అది ఏమనలేదు. పొట్టి పొట్టిగా మన సైడ్ చూడలేమండి ఇంత పొట్టి గొర్రెలు మేకలు. ఇది వచ్చి మేక, రకరకాల బ్రీడ్లు ఉన్నాయండి. ఇవి మన సైడ్ కొంచెం తక్కువ కనిపిస్తాయి. ఇవి బాతులు, ఇవి రెండు జంటగా భలే తిరుగుతున్నాయండి, జంట బాతులు ఇవి, తెల్ల బాతులు. బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే కేరింతలు కొడతారండి, అసలు మామూలుగా ఉండదు పిల్లలు తీసుకెళ్తే. సండే అయితే ఎక్కువ మంది జనం ఉంటారండి, మిగతా రోజుల్లో కొంచెం తక్కువ మంది ఉండొచ్చు. ఇవి పొట్టి పొట్టి గొర్రె పిల్లలు. ఇవి వచ్చి ముంగీసులండి. ఇవి ఒక రకం ముంగీసులు, మనకు మామూలుగా బ్రౌన్గా ఇవి బ్రౌన్గా ఉన్నాయి, మామూలుగా కొంచెం కనిపిస్తాయి కదండి మనకు. ఈ నాటు పిల్లులు ఉంటాయి చూడండి, ఆ రంగులో కనిపిస్తాయి. ఇది వచ్చి ఆస్ట్రిచ్ అండి, పెద్దది, ఎంత పెద్దది ఒకటే ఉంది. ఎంత పెద్దదో చూడండి. అది నడిచొస్తుంటేనే భయం వేస్తుందండి. అది చూడండి ఎంత బాగా నడుస్తుందో, దాన్ని చూస్తుంటేనే భయం వేసిందండి. అక్కడి నుంచి ఆ ముక్కుతోనే ఏమన్నా అంటుందేమో అక్కడి నుంచి అనిపించింది. మా వాడు బీట్రూట్
చేతికి ఇచ్చినారు కదండి వాళ్ళు అక్కడ ఎంట్రన్స్ లో, దాన్ని వేస్తున్నాడు అదేమన్నా తింటుందేమో అనేసి. అది దగ్గరికి పిలిస్తే అలా తినిపిద్దామంటే. ఇది ఒక రకం కోళ్ళు అండి, పొట్టి పొట్టి కోళ్ళు, చిన్ని చిన్నిగా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. ఇవి వచ్చి మన నాటుకోళ్ళు అండి. ఇవి వచ్చి కుందేళ్ళు మధ్యలో మన కోడి పెట్ట కలిసిపోయింది చూడండి. ఇవి మాత్రమే మన సైడ్ ఉండే కోడి పెట్టలు. కుందేళ్ళు ఇవి బాగా బజ్జు అని ఉన్నాయి, భలే ముద్దుగా ఉన్నాయి కుందేళ్ళు. ఇదొచ్చి గుర్రము. ఈ గుర్రము వాళ్ళు దగ్గరికి వెళ్తుంటే దాన్ని కొరుకుతుందంట, ఆడ చేతులు పెట్టద్దండి అని చెప్పింది ఆవిడ. ఈ గుర్రం ఖచ్చితంగా కొరుకుతుందంట మనుషులు చేద్దాం. మా వాడు గమ్మున ఉండకుండా చెప్తే ఇంకా ఎక్కువ చేస్తాడు వాడు. అది పళ్ళతో ఇలా అనింది. బాతులు చూడండి బాగుండే, బాగా తిరుగుతున్నాయి. అవి బాగా ఏర్పాటు చేసినారు, వాటికి స్పేస్ బాగుంది అక్కడ. పావురాలు బాతులు కలిసే ఉన్నాయి. ఇవి వచ్చి ఒక రకం ఎలుకలండి. ఈ ఎలుకల్ని మనం ఇక్కడ చూడలేము, ఎక్కడ బయట దేశాల నుంచి ఏమైనా తెప్పించారేమో. మన సైడ్ ఉండే ఎలుకలు కాదు ఇవి, బాగున్నాయి. ఇంకా ఇది ఒక రకమైన ప్రపంచం అండి. చేపలు చాలా బాగున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అక్వేరియం మొత్తం ఎక్కడ అక్వేరియం ఏర్పాటు చేసినారండి. ఇది వచ్చి క్రాబ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద క్రాబ్. చిలుకల తర్వాత అంత ఎంటర్టైనింగ్, అంత మనసుకు ప్రశాంతంగా కలిగించేది మాత్రం చేపలేనండి. ఫస్ట్ ప్లేస్ చిలుకలకే ఉంటుందండి. బాగుంది చూడండి. ఇవి వచ్చి క్యాట్ ఫిష్లు అంటారు, బాగున్నాయి అన్ని. ఇవి వచ్చి మన ఇంటికాడ కూడా అక్వేరియంలో ఇవి ఉంటాయండి. ఇవి మన అక్వేరియంలో మనం పెంచే చేపలు ఇవి ఒక రకం చేపలు. ఇది భలే ఉన్నిందండి, అక్కడ దగ్గర నుంచి చూస్తే చాలా పెట్టున్నారు. ఆ పెద్ద అక్వేరియం అది, చాలా ఉన్నాయి, భలే తిరుగుతున్నాయి చూడండి. రకరకాలుగా అనిపిస్తున్నాయి, కలర్లుగా భలే ఉన్నాయి. డైరెక్ట్ గా చూస్తే గానీ ఆ అనుభూతి పొందలేమండి మనం, అంత బాగునింది. ఎర్ర చేప భలే ఉందండి. నాకు ఎరుపు అంటే ఇష్టం కదా, నాకు ఎక్కడ చూడే ఎరుపుకే ఎతుకుతుంటాను. క్రాబ్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇదొక రకం చేపలండి, కూల్ గా ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇదొక రకం చేప, అదేందో అలానే ఉండిపోయింది స్టాండర్డ్ గా. రకరకాలు ఉన్నాయి చేపలన్నీ. ఎన్ని రకాలైనా మనం కనిపిస్తాయండి అక్కడ, చాలా అక్వేరియంస్ ఉన్నాయి. ఇవి ఒక రకం చేపలు భలే ఉన్నాయి. అద్దంలో చూస్తే ఇటు సైడ్ భలే అనుభూతి అండి. అవి రంగురంగు చేపలు భలే అనిపించిందండి, మనసు హ్యాపీ అనిపించింది. చాలా టైం స్పెండ్ చేశానండి. ఇది చూడండి, ఇది ఒక పెద్ద అక్వేరియంలో ఇన్ని రంగులు ఉన్నాయో చూడండి, ఎన్ని రంగు చేపలు ఉన్నాయో. అది అసలు పొట్టి పొట్టిగా బుజ్జి బుజ్జిగా భలే అనిపిస్తున్నాయి. అవైతే చిట్టి చిట్టి చేపలు, అవి తిరుగుతున్నాయి చూడండి. అసలు ఎన్ని ఉన్నాయో అక్కడైతే. నేనైతే చిలకల తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడేనండి. రకరకాలుగా భలే అనిపించిందండి. క్యాట్ ఫిష్ అండి ఇది ఒక రకం చేప.
ఎంత పెద్ద క్రాబో చూడండి. ఇది చేయి పట్టుకునిందంటే తోలు ఊడిపోతుంది, కండ వచ్చేస్తుంది దాని చేతికి, అంత పెద్దగా ఉంది అది. ఇవి ఒక రకం చేపలండి. మీరు ఆ పార్క్కి వెళ్ళి చూసేస్తేనే మీకు అనుభూతి కలుగుతుందండి. చాలా బాగునింది. ఇదేదో ముక్కు చేపలండి, ఇవి ముక్కు పొడుగు చేపలు. భలే బాగున్నాయి. వీటిని మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా. ఇన్ని రకాలని అక్వేరియంని అంత ఇదిగా మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంతమంది జనాలు వచ్చి పోతుంటే కూడా వాటిని అంత బాగా కాపాడుతున్నారండి వాళ్ళు. ఇవి ఒక రకం ఉన్నాయి చూడండి. మనం కొన్ని రకాలు చూసిండమండి అక్వేరియంలో ఉన్న చేపలు. ఇవి ఇక్కడ అన్ని రకాలు చూడొచ్చు. ఇవి వచ్చి మన అక్వేరియంలో మనం పెట్టుకుంటా ఉంటామండి. ఇవి మాత్రము భలే బాగున్నాయి. నీళ్ళల్లో అలా తిరుగుతుంటే చాలా బాగున్నాయి. చాలా టైం పట్టిందండి నాకు ఇవన్నీ వీడియో తీయడానికి. ఎక్కువ ఉన్నాయి కదా అక్వేరియంస్, రకరకాలుగా అనిపించేసరికి చాలాసేపు వీడియో తీశానండి నేను. ఇది వచ్చి కమలం పువ్వు, అది కూడా పెట్టిండారు నీళ్ళల్లో, బాగునింది. కలువ పువ్వు బాగునింది, మొగ్గ వేస్తుంది ఇప్పుడే. ఇది వచ్చి ఈల్ చేపలండి. ఇవి ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తాయని చెప్తారు కదా, పాము లాంటి చేపలు ఇవి. ఇవి వచ్చి ఈల్ చేపలు. పొడుగు పాముల్లాగానే ఉన్నాయి చూడండి అవి. ఇంకొకసారి అంతా చూడండి, చాలా అక్వేరియంస్ ఉన్నాయి. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు అనుభూతి వస్తుంది. ఇవన్నీ ఒకటిగా వచ్చిండాయి ఒకే చోటుకి. చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి. ఒక చిన్న పాప భలే ఆడుతా ఉనింది. అక్వేరియంని టచ్ చేసి ఆడుతా ఉనింది చిన్న పాప. ఒక 3 years బేబీ అనుకుంటా. వీటితో ఆడిందండి. ఈ పసుపు కలర్ చేపలతో భలే ఆడిందండి పాప. ఇవి ఒక రకం చేపలండి. పెద్ద పెద్ద అక్వేరియంస్ మాత్రం బాగా ఏర్పాటు చేసినారండి వాళ్ళు. చాలా బాగున్నాయి. అవి చాలా బుల్లి చేపలండి ఇవి. ఇది రంగురంగులుగా భలే ఉన్నాయి. ఇంతేనండి. మేము అక్కడ ఉండగానే 2 కుక్కల్ని తీసుకొని వచ్చి వదిలినారండి. అవి 2 ఇవేనండి. మా అబ్బాయి చేతికి కూడా తీసుకున్నాడు దాన్ని. పాపం దెబ్బ తగిలిండి అది. దాన్ని తీసుకొచ్చి అక్కడ వదిలారు. పోన్లేండి, కాపాడారు. ఇక్కడైతే ఫుడ్ నీళ్ళు అన్నీ దొరుకుతాయి దానికి. దెబ్బ తగిలింది కాబట్టి బాగా చూసుకుంటారు. నాకు ఈ కుక్కలు అంటే ఇష్టం ఉండడం వలన మళ్ళీ కుక్కల దగ్గరికి వెళ్ళాను. ఇది భలే ఉంది చూడండి కుక్క. మాసిపోయిండాయి బాగా. నీళ్లు పోసి బాగా రెడీ చేస్తే బాగుంటాయి. వాళ్ళు రోజు చేయలేరు కదండి. తప్పకుండా వెళ్ళండి. మనసు నిండుతో వస్తారు. చాలా సంతోషపడతారండి. బాగా అరేంజ్మెంట్స్ చేసినారు. చాలా బాగున్నాయి. అది ఎందుకో ఆ కుక్క తిరుగుతూనే ఉన్నిందండి. ఈ ఎలుకలు నచ్చి మళ్ళీ వీడియో తీసానండి. భలే ఉన్నాయి ఈ ఎలుకలు. అవి అక్కడే పడుకొని ఉండే, బయటికి కూడా రాలేదు. నిప్పుకోడిని దగ్గర నుంచి తీయాలని చెప్పి మళ్ళీ వచ్చినాను దాని దగ్గరికి. ఎంత పెద్దగా ఉందో చూడండి అది. బయటకు వచ్చేసామండి. అక్కడ చైర్లు అన్నీ ఏర్పాటు చేసినారండి. ప్రశాంతంగా కూర్చొని మనం ఏదైనా తీసుకెళ్ళింది స్నాక్స్
తినేసి నీళ్ళు తాగేసి రావచ్చండి. అక్కడ కూడా ఫుడ్ ఐటెం ఉందండి, ఇవి ఉన్నాయి. చాక్లెట్లు, బిస్కెట్, ఇంకేదేదో పెట్టారండి. వంట ఉందండి, మెయిన్గా వంట ఉంది. వంట మీద చిన్నపిల్లలు బాగా తిరగచ్చు. ఒక వంట ఉంది, ఎంత పెద్ద వంటే చూడండి. నాకు ఇందులో కొరత ఏమనిపించిందంటే ఏనుగు వంట ఉంది కాబట్టి కవర్ చేసేస్తున్నారు. పాప ఎంత ఆనందపడుతుందో చూడండి వంటి పైన కూర్చొని. నేను దాన్ని ముట్టుకున్నానండి, అది ఏమన్నా తంతుందేమో అని కూడా భయపడ్డాను. ఇది చూడండి, కుక్క పిల్ల అక్కడ పడుకొని ఉంది, చిన్న కుక్క పిల్ల. భలే అనిపించి వీడియో తీశానండి.